హలో స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు కెమిస్ట్రీ విన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ప్రిన్సిపల్, ఇన్స్ట్రుమెంటేషన్, ప్రొసీజర్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ అఫినిటీ క్రోమటోగ్రఫీ డిస్కస్ చేద్దాము. సో క్రోమటోగ్రఫీ అంటే యు ఆల్ నో దట్ క్రోమటోగ్రఫీ ఈస్ ద సపరేషన్ టెక్నిక్ వేర్ ఎ టార్గెట్ మాలిక్యూల్ ఈస్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద మిక్చర్. We are discussing the affinity chromatography. Now let us define affinity chromatography. The type of chromatography that uses the specific binding between a target molecule and a ligand which is immobilized on a solid stationary phase for isolation and purification of target molecule is called as affinity chromatography. So affinity chromatography lo మీరు ఏ మాలిక్యూల్స్ని అయితే సపరేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని మనము టార్గెట్ మాలిక్యూల్స్ అని అంటాం. సో ఒక టార్గెట్ మాలిక్యూల్కి అండ్ లైగాండ్కి మధ్య ఉండే ఇంటరాక్షన్స్ దీన్ని స్పెసిఫిక్ బైండింగ్ ఇంటరాక్షన్స్ అని అంటాం. అంటే బై యూజింగ్ ద స్పెసిఫిక్ బైండింగ్ ఇంటరాక్షన్స్ ఆఫ్ టార్గెట్ మాలిక్యూల్ టు ఎ లైగాండ్ and this ligand is attached to a solid stationary phase, you are going to isolate and purify the target molecule. So such a chromatography technique is called as affinity chromatography. Okay students, so this formal definition. You will come to know the meaning of this definition in the coming slides. So video చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా ఈ డెఫినేషన్ ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో సింపుల్గా ఏంటంటే టార్గెట్ మాలిక్యూల్స్ని మిక్చర్ నుంచి సపరేట్ చేయాలి. ఎలా సపరేట్ చేస్తామంటే టార్గెట్ మాలిక్యూల్స్కి లైగాండ్కి మధ్య ఉండే స్పెసిఫిక్ బైండింగ్ ఇంటరాక్షన్స్ని బేస్ చేసుకొని టార్గెట్ మాలిక్యూల్స్ని మిక్చర్ నుంచి సపరేట్ చేస్తాం. ఓకే రైట్. దెన్ ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ అబ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ బట్ ఇట్ ఈస్ హైలీ స్పెసిఫిక్ అండ్ సెలెక్టివ్. సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆఫ్ అఫినిటీ క్రోమటోగ్రఫీ. అఫినిటీ క్రోమటోగ్రఫీ కూడా ఒక అబ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీయే. అంటే లైగాండు టార్గెట్ మాలిక్యూల్కి మధ్య అబ్జార్ప్షన్ ప్రాసెస్ జరుగుతుంది. ఓకే రైట్. బట్ అఫినిటీ క్రోమటోగ్రఫీ రిమైనింగ్ క్రోమటోగ్రఫీస్ కంటే ఇట్ ఈస్ హైలీ స్పెసిఫిక్ అండ్ ఇట్ ఈస్ హైలీ సెలెక్టివ్. ఓకే, సో చాలా స్పెసిఫిక్ మాలిక్యూల్స్తోనే స్పెసిఫిక్ టార్గెట్ మాలిక్యూల్స్ స్పెసిఫిక్ లైగాండ్స్తోనే బైండ్ అవుతాయి అండ్ చాలా సెలెక్టివ్గా ఉంటుంది, యూనివర్సల్గా ఉండదు. ఇట్ ఈస్ వెరీ సెలెక్టివ్. ఓకే, ఓన్లీ ద చూజన్ మాలిక్యూల్స్, చూజన్ టార్గెట్ మాలిక్యూల్స్ and chosen ligands have the interaction. Then it exploits the natural affinity of binding between the target biomolecules and a ligand molecule to selectively bind and separate it from the complex mixture. So ఒక కాంప్లెక్స్ మిక్చర్ నుంచి మనము టార్గెట్ చేసిన బయోమాలిక్యూల్స్ని మనం సపరేట్ చేస్తాం బేస్డ్ ఆన్ ద affinity between the target molecule as well as the ligand molecule which is fixed on the stationary phase. Okay right. So that is the introduction of affinity chromatography students. Now ikkada you can see in this slide. Okay, so here we have the solid support stationary phase and the stationary phase is attached to a ligand. Here this is the ligand molecule and this is the stationary phase. In between stationary phase and ligand we have the spacer arm molecule, spacer arm. Okay, and this is the target molecule that we want to separate, right? Then the following are some of the important target ligand interactions. We are in the affinity chromatography, we are saying that there is a reversible specific biological interactions between a target molecule and ligand. So what are those interactions? So an antigen can interact with antibody, enzyme substrate interactions, enzyme inhibitor interactions, హార్మోన్ రిసెప్టార్ ఇంటరాక్షన్స్. అంటే మీరు యాంటీబాడీస్ని యాంటీజెన్ లైగాండ్ యూస్ చేసి మీరు సపరేట్ చేయొచ్చు, సబ్స్ట్రేట్ని ఎంజైమ్ లైగాండ్స్ యూస్ చేసి మీరు సపరేట్ చేయొచ్చు. మీరు టార్గెట్ చేసిన మాలిక్యూల్ రిసెప్టార్ అయితే హార్మోన్స్ని లైగాండ్గా యూస్ చేసి మీరు సపరేట్ చేయొచ్చు. మీరు టార్గెట్ చేసిన మాలిక్యూల్ బయోమాలిక్యూల్ ఇన్హిబిటర్ అయితే మీరు ఎంజైమ్ యూస్ చేసి ఎంజైమ్ని ఒక లైగాండ్ లాగా యూస్ చేసి ఈ ఇన్హిబిటర్స్ మీరు సపరేట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది reversible biological molecular interactions that is going to use in the that will come under the affinity chromatography. Okay right. So ikkada I have represented this as in the form of a diagram. All of these biological interactions are reversible. This is also very very important point andi. So meeku target molecule ligand తో బైండ్ అయిన తర్వాత మళ్ళీ టార్గెట్ మాలిక్యూల్ లైగాండ్ సపరేట్ అయిపోతాయి.
మళ్ళీ సపరేట్ అవుతాయి, అంటే సూటబుల్ కండిషన్స్ మధ్య, దీన్ని ఎల్యూషన్ అంటాం. ఓకే, సో ఒక స్పెసిఫిక్ టార్గెట్ మాలిక్యూల్ స్పెసిఫిక్ లైగాండ్కి బైండ్ అయిపోయిన తర్వాత మనకు టార్గెట్ లైగాండ్ కాంప్లెక్స్ వస్తుంది, టీఎల్ కాంప్లెక్స్ అంటారు. ఓకే, మళ్ళీ ఈ టీఎల్ కాంప్లెక్స్ స్టేబుల్గానే ఉంటుంది. మళ్ళీ ఈ టీఎల్ కాంప్లెక్స్కి కండిషన్స్ కనుక మనం మార్చినట్లయితే మళ్ళీ ఈ టార్గెట్ లైగాండ్ కాంప్లెక్స్ టార్గెట్ గాను లైగాండ్ గాను విడిపోతాయండి. సో దీన్నే ఈ బయలాజికల్ ఇంటరాక్షన్స్ని మనం రివర్సిబుల్ ఇంటరాక్షన్స్ అని అంటాం. ఓకేనా, ఇర్రివర్సిబుల్ కాదు, రివర్సిబుల్. ద ఇంటరాక్షన్స్ బిట్వీన్ టార్గెట్ మాలిక్యూల్ అండ్ ద ligand is reversible in the affinity chromatography. Okay, right. So here we have shown in the diagram, here is the antigen and antibody interactions. మనందరికీ తెలుసండి, యాంటీజెన్ యాంటీబాడీ ఇంటరాక్ట్ అవుతాయి. ఓకే, రైట్. దెన్ so this is the diagram which is showing you the enzyme substrate interactions. We all know that. So enzymes converts the substrates into products, and the enzymes will be having some activation sites where the substrate is going to bind. Okay, and this binding of enzyme with the substrate is highly specific. Okay, so enzyme substrate interactions kuda manamu exploit chestam. And similarly receptor ligand interaction. So this is the cell wall, cell membrane. Okay, and cell membrane పైన ఒక రిసెప్టార్ ఉంటుంది. ఈ రిసెప్టార్ దగ్గరికి ఒక స్పెసిఫిక్ లైగాండ్ మాత్రమే వచ్చి బైండ్ అవుతుందండి. ఓకే, దీన్నే రిసెప్టార్ లైగాండ్ ఇంటరాక్షన్స్ అని అంటారు. ఓకే, రైట్. దెన్ that is the some of the biological interactions that are observed during the affinity chromatography. Now students, let us see the principle. What is the principle of affinity chromatography? It is very simple. So ఇక్కడ నేను మీకు డయాగ్రామ్ లో చూపిస్తాను చూడండి. ఓకే, so this is the diagram that outlines the affinity chromatography. There will be a separating column, and the separating column is filled with the stationary phase having the this is the ligand. Okay, ligand and spacer arm. Okay, right. So this is the experimental setup of affinity chromatography. Okay, right. Then what is the principle? See here, when the mobile phase having the test sample is added to the separating column, the target molecule binds specifically and reversibly to a ligand molecule attached to the surface of the solid stationary phase. So ఎప్పుడైతే మీరు ఈ స్టేషనరీ ఫేజ్లో ప్యాక్ చేసినటువంటి ఈ కాలంలో ప్యాక్ చేసినటువంటి స్టేషనరీ ఫేజు, ఈ పింక్ కలర్ అంతా స్టేషనరీ ఫేజ్ అండి, అండ్ ఈ బ్లూ కలరు లైగాండ్, ఇది స్పేసర్ ఆర్మ్. అంటే స్పేసర్ ఆర్మ్ లైగాండ్కి స్టేషనరీ ఫేజ్కి మధ్యలో ఉంటుంది. ఓకే, రైట్. సో ఇలా మీరు స్టేషనరీ ఫేజ్ని మీరు ఫిక్స్ చేసిన తర్వాత కాలంలో మీరు ఈ కాలంలోకి ఒక టెస్ట్ మిక్చర్ పంపించారనుకుందాం. టెస్ట్ మిక్చర్ పంపించినప్పుడు ఏమవుతుందంటే ఆ టెస్ట్ మిక్చర్లో ఉండేటటువంటి టార్గెట్ మాలిక్యూల్స్ లైగాండ్కి బైండ్ అయిపోతాయి. ఓకే, రైట్. దిస్ వర్కింగ్ ప్రిన్సిపల్ రిజంబుల్స్ లాక్ అండ్ కీ మెకానిజం ఆఫ్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ ఇంటరాక్షన్. సో ఈ విధంగా లైగాండ్ టార్గెట్ మాలిక్యూల్స్ లైగాండ్కి బైండ్ అయ్యే ఈ ఇంటరాక్షన్స్ ఎలా ఉంటాయి అంటే దే ఆర్ గోయింగ్ టు రిజంబుల్ లాక్ అండ్ కీ మోడల్ ఆర్ లాక్ అండ్ కీ మెకానిజం ఆఫ్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ ఇంటరాక్షన్. సో ఎంజైమ్స్ సబ్స్ట్రేట్ ఇంటరాక్ట్ అయ్యే ఒక ప్రాసెస్ని లాక్ అండ్ కీ మోడల్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. ఓకే, రైట్. అలా ఉంటుంది. ద ఇంటరాక్షన్ బిట్వీన్ టార్గెట్ మాలిక్యూల్ అండ్ లైగాండ్ రిజంబుల్స్ లాక్ అండ్ కీ మోడల్. ఓకే, రైట్. హియర్ ద లాక్ ఈస్ immobilized ligand on the stationary phase which is opened by a specific target molecule that act as the key. సో లాక్ అన్నది ఈ అఫినిటీ క్రోమటోగ్రఫీలో ఏంటి అంటే ఇమ్మొబిలైజ్డ్ లైగాండ్ అండి. ఈ లాక్ని టార్గెట్ మాలిక్యూల్ మాత్రమే ఓపెన్ చేస్తుంది కాబట్టి వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ టార్గెట్ మాలిక్యూల్ యాజ్ ద కీ. ఓకే, రైట్. వెరీ సింపుల్. లాక్ ఈస్ ligand and key is target molecule. Okay, right. Then molecular interactions like hydrophobic interactions, ionic interactions, hydrogen bonding or van der Waals interactions will exist between the target molecule and the ligand. So ligand ki target molecules ki madhya hydrogen bonding interactions ఉండొచ్చు, van der Waals interactions ఉండొచ్చు, hydrophobic interactions ఉండొచ్చు, లేదా ionic interactions ఉండొచ్చు. సో వీటిలో ఏదో ఒక ఇంటరాక్షన్ కంపల్సరీగా లైగాండ్ని టార్గెట్ మాలిక్యూల్కి టార్గెట్ మాలిక్యూల్ లైగాండ్కి బైండ్ అయ్యేటట్టు చేస్తుందండి. ఓకే, రైట్.
Now students, let us see the instrumentation of affinity chromatography. The major components of affinity chromatography as below. Okay, so the first component, a chromatography lena major component stationary phase, or it is called as matrix. It behaves like a solid support filled in the column. So idandi ee pink color lo undi kada, ee pink color ichchandi stationary phase, it is filled in a column. Okay, idi separating column. Okay, right. Then the matrix is covalently bonded to the ligands. మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఈ పింక్ కలర్ మ్యాట్రిక్స్, ఈ బ్లూ కలర్ ఉన్నది వచ్చి లైగాండ్స్ అండి. సో దిస్ ఇస్ ద లైగాండ్ మాలిక్యూల్. లైగాండ్ మాలిక్యూల్కి బైండ్ అయ్యి ఉంది. ఓకే, మ్యాట్రిక్స్ లైగాండ్ మాలిక్యూల్కి బైండ్ అయ్యింది. దెన్ ఏ గుడ్ స్టేషనరీ ఫేస్ షుడ్ హ్యావ్ ఆర్ షుడ్ పొసెస్, ఇట్ మస్ట్ బి కెమికల్లీ ఇనర్ట్, ఇట్ మస్ట్ హ్యావ్ లార్జ్ సర్ఫేస్ ఏరియా అండ్ ఇట్ షుడ్ ఎగ్జిబిట్ గుడ్ ఫ్లో ప్రాపర్టీస్. ఒక మంచి స్టేషనరీ ఫేజ్ అనేది కెమికల్గా ఇనర్ట్గా ఉండాలి, అన్రియాక్టివ్గా ఉండాలి, అండ్ ఇట్ షుడ్ హ్యావ్ లార్జ్ సర్ఫేస్ ఏరియా పెద్దదిగా ఉండాలి, సో దట్ సపరేషన్ చాలా ఎఫెక్టివ్గా జరుగుతుంది, అండ్ ఎగ్జిబిట్ గుడ్ ఫ్లో ప్రాపర్టీస్. ఈ స్టేషనరీ ఫేజ్ ద్వారా మొబైల్ ఫేజ్ మూవ్ అయినప్పుడు టెస్ట్ శాంపుల్ని తీసుకొని చాలా ఈజీగా ఫ్లో అవ్వగలగాలి, కాబట్టి సపరేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుందండి. ఓకే, రైట్. నౌ స్టూడెంట్స్, ఎగ్జాంపుల్స్ లైక్ అగరోస్ జెల్ or polystyrene beads, cellulose or polyacrylamide, silica gel. ఓకే, సిలికాన్ కూడా యూజ్ చేయొచ్చండి స్టేషనరీ ఫేస్గా. సో అగరోస్ని, పాలీస్టైరీన్ బీడ్స్ని, సెల్యులోజ్ని, పాలీఅక్రైలమైడ్ని మనము స్టేషనరీ ఫేజ్గా యూజ్ చేస్తాం అఫినిటీ క్రోమటోగ్రఫీలో. నౌ వీఆర్ మూవింగ్ ఇన్ టు ద సెకండ్ కాంపోనెంట్, దట్ ఈస్ ద మొబైల్ ఫేజ్. ఓకే, మొబైల్ ఫేజ్ ఈస్ ద లిక్విడ్ సొల్యూషన్ దట్ క్యారీస్ ద శాంపుల్ and facilitates the interactions between the target molecule and the ligand. So manamu target molecules we are going to dissolve in the mobile phase. Okay, so that mobile phase will act as a facilitator, it acts as a solvent that carries the test sample through the stationary phase that is having the specific ligand. Okay, right. The mobile phase act as a solvent system intakundu manam cheppukunnam. Okay, that allows the target molecules to move through the column and interact with the matrix. Okay, so మీరు మొబైల్ ఫేస్, ఈ స్టేషనరీ ఫేజ్ ద్వారా మీరు టెస్ట్ శాంపుల్ మొబైల్ ఫేజ్తో పంపించినప్పుడు మొబైల్ ఫేజ్ ఏం చేస్తుందంటే టెస్ట్ మాలిక్యూల్స్ ఇలా తీసుకొస్తుంది స్టేషనరీ ఫేజ్ మీదకి, ఇలా మూవ్ చేస్తుందండి. అంటే మొబైల్ ఫేజ్ ఈజ్ గోయింగ్ టు యాక్ట్ యాజ్ ఎ ఫెసిలిటేటర్ ఆర్ ఎ సాల్వెంట్. దెన్ ఏ సాల్వెంట్స్ యూస్ చేస్తాము? హెక్సేన్ యూస్ చేయొచ్చు, ఆర్గానిక్ సాల్వెంట్స్. దెన్ బఫర్స్ లైక్ ఫాస్ఫేట్ బఫర్స్ యూస్ చేయొచ్చు, ట్రిస్ బఫర్స్ యూస్ చేయొచ్చు, ఆర్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆర్గానిక్ సాల్వెంట్స్ని మీరు మొబైల్ ఫేజ్గా మీరు యూస్ చేయొచ్చు. అంటే మొబైల్ ఫేజ్ అంటే ఇక్కడ సాల్వెంట్గా మీరు యూస్ చేయొచ్చు అఫినిటీ క్రోమటోగ్రఫీలో. దెన్ స్టూడెంట్స్, ద థర్డ్ కాంపోనెంట్ ఈస్ కాల్డ్ యాజ్ స్పేసర్ ఆర్మ్. చూడండి, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పేసర్ ఆర్మ్. ఓకే, స్పేసర్ ఆర్మ్ ఈస్ ద మాలిక్యూల్ దట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ద మ్యాట్రిక్స్ అండ్ లైగాండ్. మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ స్టేషనరీ ఫేజ్ అండి. సో మీకు నేను ఇక్కడ డయాగ్రమాటిక్గా చూపిస్తాను చూడండి. సో ఇది స్టేషనరీ ఫేజ్. స్టేషనరీ ఫేజ్కి లైగాండ్ బైండ్ అయి ఉంటుంది, ఎందుకంటే లైగాండ్ ఏం చేస్తుందంటే టార్గెట్ మాలిక్యూల్కి బైండ్ అవుతుంది. సో లైగాండ్ మ్యాట్రిక్స్తో బైండ్ కాకుండా మ్యాట్రిక్స్కి అంటే స్టేషనరీ ఫేజ్కి లైగాండ్కి మధ్య ఒక ఆర్గానిక్ మిథిలిన్ గ్రూప్ CH2 సమ్ నంబర్ ఆఫ్ అంటే 4 కానీ 6 కానీ ఈ CH2 గ్రూప్స్ ఉన్న ఆర్గానిక్ మాలిక్యూల్స్ని మనము స్పేసర్ ఆర్మ్గా ఉంచుతాం. దీనివల్ల ఏమవుతుందంటే చెప్తాను చూడండి. ఇట్ కనెక్ట్స్ ద లైగాండ్ టు ద మ్యాట్రిక్స్. ఓకే, సో స్పేసర్ ఆర్మ్ ఏం చేస్తుందంటే లైగాండ్ని మ్యాట్రిక్స్కి కనెక్ట్ చేస్తుంది. అంటే మ్యాట్రిక్స్కి లైగాండ్కి మధ్య ఒక ఇంటర్మీడియట్ మాలిక్యూల్ లాగా స్పేసర్ ఆర్మ్ బిహేవ్ చేస్తుంది. ఓకే, ఇట్ ఇంప్రూవ్స్ ద బైండింగ్ ఎఫిషియన్సీ బిట్వీన్ ద టార్గెట్ మాలిక్యూల్స్ అండ్ లైగాండ్స్ బై కంట్రోలింగ్ స్టీరిక్ హిండ్రెన్సెస్. ఓకే, సో టార్గెట్ మాలిక్యూల్స్కి లైగాండ్కి మధ్య బైండింగ్ని ప్రాపర్గా స్పేసర్ ఆర్మ్ ఎన్కరేజ్ చేస్తుంది. సో దట్ ఈస్ ద రోల్ ఆఫ్ స్పేసర్ ఆర్మ్. ఫర్ ఎగ్జాంపుల్ 1,6 డైఅమినోహెక్సేన్. 1,6 డైఅమినోహెక్సేన్. హెక్సేన్ అంటే 6 కార్బన్ ఆటమ్స్ ఉంటాయండి, 6 CH2 గ్రూప్స్ ఉంటాయి. ఓకే, సో 1,6 డైఅమినోహెక్సేన్ ఈజ్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ యాజ్ స్పేసర్ ఆర్మ్ in the affinity chromatography that is placed between the stationary phase and the ligand that facilitates the binding interactions between the ligand and the target molecule. So that is the role of a spacer arm. ఇది లేకపోతే మనకు
సపరేషన్ అనేది డిఫికల్ట్ అవుతుందని, ఇంటరాక్షన్స్ బాగా తగ్గిపోతాయి. స్పేసర్ ఆర్మ్ ఎంకరేజెస్ ద ఇంటరాక్షన్స్ బిట్వీన్ ద లైగాండ్ అండ్ టార్గెట్ మాలిక్యూల్. సో దట్ ఈస్ ద రోల్ ఆఫ్ స్పేసర్ ఆర్మ్. ఓకే, రైట్. దెన్ లాస్ట్లీ ligand. So ligand is the molecule that binds specifically and reversibly to the target molecule. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు లైగాండ్ ఎవరితో బైండ్ అవుతుంది అంటే టార్గెట్ మాలిక్యూల్స్తో బైండ్ అవుతుంది. ఆ బైండింగ్ అన్నది ఇట్ ఈస్ హైలీ స్పెసిఫిక్ అండ్ ఇట్ ఈస్ రివర్సిబుల్. ఓకే, రైట్. ఇట్ యాక్ట్ యాజ్ ఎ హుక్ ఫర్ ద డిజైర్డ్ మాలిక్యూల్ అలోయింగ్ ఇట్ టు బి సపరేటెడ్ ఫ్రమ్ అదర్ మాలిక్యూల్స్ ఇన్ ద మిక్చర్. సో మిక్చర్లో ఉండే అదర్ మాలిక్యూల్స్ నుంచి మనకు కావాల్సింది డిజైర్డ్ మాలిక్యూల్ ఆర్ టార్గెట్ మాలిక్యూల్. ఈ టార్గెట్ మాలిక్యూల్స్ మనం ఐసోలేట్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ లైగాండ్ యాజ్ ఎ హుక్. ఒక హుక్ లాగా యూజ్ చేస్తామండి. ఆ హుక్ యూజ్ చేస్తే టార్గెట్ మాలిక్యూల్స్ వచ్చి ఆ హుక్కి బైండ్ అయిపోతాయి. మీరు టార్గెట్ మాలిక్యూల్స్ని మిక్చర్ ఆఫ్ మాలిక్యూల్స్ నుంచి మీరు సపరేట్ చేయొచ్చు. ఓకే, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్ లైగాండ్స్కి. యాంటీజెన్ లైగాండ్గా కనుక్కున్నట్లయితే మీరు టార్గెట్ మాలిక్యూల్గా యాంటీబాడీస్ని మీరు సపరేట్ చేయొచ్చు. ఎంజైమ్ లైగాండ్గా యూజ్ చేస్తే మీరు సబ్స్ట్రేట్ని కానీ ఇన్హిబిటర్ని కానీ మీరు టార్గెట్ మాలిక్యూల్స్గా మీరు చూస్ చేసుకోవచ్చు. హార్మోన్స్ని మీరు లైగాండ్గా ఉంచినట్లయితే హార్మోన్స్ రిసెప్టార్స్తో బైండ్ అవుతాయి కాబట్టి స్పెసిఫిక్గా రిసెప్టార్స్ని మీరు ప్యూరిఫై చేయొచ్చు అఫినిటీ క్రోమటోగ్రఫీలో, లేదా సపరేట్ చేయొచ్చు. న్యూక్లిక్ యాసిడ్ మీరు లైగాండ్గా మీరు యూజ్ చేసినట్లయితే ఈ లైగాండు ఈ లైగాండ్స్తో టార్గెట్ మాలిక్యూల్స్ అయిన కాంప్లిమెంటరీ బేస్ సీక్వెన్స్ మాత్రమే బైండ్ అవుతుందండి. ఓకే, దెన్ మీరు లెక్టిన్ని లైగాండ్గా చూస్ చేసుకుంటే మీరు గ్లైకోప్రోటీన్ టార్గెట్ మాలిక్యూల్ లెక్టిన్కి బైండ్ అవుతుంది. సిమిలర్గా ఇఫ్ యూ సెలెక్ట్ మెటల్ అయాన్స్, హిస్టిడిన్ ఫ్యూజన్ ప్రోటీన్స్ ఈ టార్గెట్ మాలిక్యూల్స్, ఈ మెటల్ అయాన్స్ ఇక్కడ లైగాండ్గా యూజ్ చేస్తే ద హిస్టిడిన్ ఫ్యూజన్ ప్రోటీన్స్ ఆర్ గోయింగ్ టు బైండ్ రివర్సిబ్లీ టు ద మెటల్ అయాన్స్ దట్ బిహేవ్స్ యాజ్ లైగాండ్. ఓకే, రైట్ స్టూడెంట్స్. Now, so that is the description of instrumentation. Now we are moving into the actual procedure or experiment. So there are 5 steps. Step number 1 is called as the affinity chromatography. In the affinity chromatography, the step number 1 is packing of the column. You can see here. నేను డయాగ్రమాటిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, సో మనము ఈ అఫినిటీ క్రోమటోగ్రఫీలో లైగాండ్కి బ్లూ కలర్ ఇస్తున్నామండి, టార్గెట్ మాలిక్యూల్స్కి రెడ్ కలర్ ఇస్తున్నాం. అండ్ టార్గెట్ మాలిక్యూల్స్ ఇక్కడ స్పెరికల్ షేప్లో ఉందని గుర్తుంచుకోండి. మన అండర్స్టాండింగ్కి స్పెరికల్ షేప్డ్ టార్గెట్ మాలిక్యూల్స్. ఓకే, లైగాండ్కి బ్లూ కలర్ ఇచ్చాం. ఓకే, రైట్. ప్యాకింగ్ ఆఫ్ ది కాలం ఎలా చేస్తాం? కాలం ఒక సపరేటింగ్ కాలంని ప్యాక్ ఎలా చేస్తాం? యూ టేక్ ఏ సపరేటింగ్ కాలం అండ్ యూ యాడ్ సూటబుల్ మ్యాట్రిక్స్ అంటే స్టేషనరీ ఫేజ్, ఫర్ ఎగ్జాంపుల్ అగరోస్ జెల్. అండ్ యూ సెలెక్ట్ సబ్ లైగాండ్స్, మీరు లైగాండ్స్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ యూ ఆల్సో సెలెక్ట్ స్పేసర్ ఆర్మ్. ఈ 3 కాంబినేషన్స్ని మీరు ఈ స్టేషనరీ ఫేజ్ని, లైగాండ్స్ని, స్పేసర్ ఆర్మ్ని, ఈ 3 కాంబినేషన్స్ని మీరు ఒక కాలంలోకి తీసుకురండి, సపరేటింగ్ కాలం. ఇలా మీకు అరేంజ్ అవుతుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ పింక్ కలర్ అంతా కూడా ఏంటంటే స్టేషనరీ ఫేజ్, ఈ బ్లూ కలరు లైగాండు, ఈ బ్లూ కలర్ మాలిక్యూల్ లైగాండు, ఈ పింక్ కలర్కి ఈ బ్లూ కలర్కి మధ్య ఉండే ఈ మాలిక్యూల్ ఏంటంటే స్పేసర్ ఆర్మ్. ఓకే, వీటి గురించి మనం ఇందాక డిస్కస్ చేసాం ఇన్స్ట్రుమెంటేషన్లో. ఓకే, సో దట్ ఈస్ ద ప్యాకింగ్ ఆఫ్ ద కాలం. చూడండి ఇక్కడ ద కాలం ఈజ్ ప్యాక్డ్ విత్ అప్రాప్రియేట్ మ్యాట్రిక్స్ దట్ ఈస్ స్టేషనరీ ఫేజ్. ఓకే, ఇంతకుముందు మనం చూసాం. దెన్ ద లైగాండ్ ఈజ్ సెలెక్టెడ్ అకార్డింగ్ టు ద నేచర్ ఆఫ్ ది టార్గెట్ మాలిక్యూల్ అండ్ అటాచ్డ్ టు ద మ్యాట్రిక్స్ బై ప్లేసింగ్ స్పేసర్ ఆర్మ్ ఇన్ బిట్వీన్ దెమ్. ఓకే, సో మీరు ఒక లైగాండ్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకున్న లైగాండ్ టార్గెట్ మాలిక్యూల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఈ లైగాండ్ని స్టేషనరీ ఫేజ్కి బైండ్ చేసేయండి విత్ ది హెల్ప్ ఆఫ్ స్పేసర్ ఆర్మ్. సో దిస్ ఈస్ లైగాండ్ అండ్ దిస్ ఈస్ స్పేసర్ ఆర్మ్ అండ్ దిస్ ఈస్ ద and this pink color is the matrix that is stationary phase. Then the matrix is equilibrated with a buffer. So ila meeru oka separating column loki stationary phase ni, ligands ni, spacer arms ni load chesin tarvata you equilibrate it. You try to improve the quality of the stationary phase. That is what the meaning for equilibration. Okay, right. Then the step number 2 is loading the sample. Right students, we will moving on to the step number 2, that is loading of the sample. So this is the diagram for loading of the sample. So sample ni
సపరేటింగ్ కాలంలోకి ఇంట్రడ్యూస్ చేయండి. ఈ సపరేటింగ్ కాలంలో స్టేషనరీ ఫేజ్ ఉంది, దాంతోపాటు లైగ్యాండ్ ఉంది, లైగ్యాండ్ ఉంది. ఆ స్టేషనరీ ఫేజ్కి లైగ్యాండ్ మనం అటాచ్ చేసి ఉంచాం. ఓకే, టు సపరేట్ ద టార్గెట్ మాలిక్యూల్. రైట్, చూడండి ఇక్కడ ద టెస్ట్ మిక్చర్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ ఎ సూటబుల్ మొబైల్ ఫేజ్ solvent and poured into the column. Then the solution is allowed to flow through at a controlled rate. సో మీరు తీసుకున్న టెస్ట్ మిక్చర్లో మీకు 3 డిఫరెంట్ మాలిక్యూల్స్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి, మన టార్గెట్ మాలిక్యూల్ రెడ్ కలర్ కదా, స్పెరికల్ రెడ్ కలర్, ఇది మన టార్గెట్ అండి. సో దిస్ ఈస్ ద టార్గెట్ మాలిక్యూల్స్. ఈ టార్గెట్ మాలిక్యూల్స్ని మనము ఈ గ్రీన్ కలర్ మాలిక్యూల్స్ నుంచి అండ్ ఆరెంజ్ కలర్ మాలిక్యూల్స్ నుంచి మనం సపరేట్ చేయాలి. ఇవి మనకు అవసరం లేదు. దీస్ ఆర్ ద అన్డిజైరబుల్ మాలిక్యూల్స్. మనకు డిజైరబుల్ టార్గెట్ మాలిక్యూల్ ఏంటి? ఈ రెడ్ కలర్. సో మీరు లోడింగ్ ఆఫ్ ది శాంపుల్లో ఎప్పుడైతే కాలంని మీరు ప్రిపేర్ చేస్తారో స్టేషనరీ ఫేజ్తో, యూ ఇంట్రడ్యూస్ ద టెస్ట్ మిక్చర్ బై డిజాల్వింగ్ ఇట్ ఇన్ ద మొబైల్ ఫేజ్ అండ్ ఇంట్రడ్యూస్ ఇట్ ఇన్ టు ద సపరేటింగ్ కాలం. ఓకే, దెన్ into the separating column the test mixture will comes with the help of the mobile phase and it will move downwards with the help of gravity. Okay, gravity వల్ల మెల్లగా ఆ మాలిక్యూల్స్ అన్ని స్టేషనరీ ఫేజ్లో మొబైల్ ఫేజ్లో ఉండే మాలిక్యూల్స్ అన్ని స్టేషనరీ ఫేజ్ ద్వారా ఇలా డౌన్కు మూవ్ అవుతాయండి. మూవ్ అయినప్పుడు ఈ టార్గెట్ మాలిక్యూల్స్ లైగ్యాండ్స్తో మాత్రమే బైండ్ అవుతాయి. ఈ బ్లూ కలర్ లైగ్యాండ్స్తో మాత్రమే బైండ్ అవుతాయి. ఎందుకంటే ఈ రెడ్ కలర్ టార్గెట్ మాలిక్యూల్స్కి మనము చూస్ చేసుకున్న లైగ్యాండ్ ఈ బ్లూ కలర్ది. ఓకేనా, అంతేగాని ఈ అనదర్ మాలిక్యూల్, ఈ గ్రీన్ కలర్లో ఉన్న మాలిక్యూల్ కానీ, ఓకే, యాజ్ వెల్ యాజ్ ఆరెంజ్ కలర్లో ఉన్న మాలిక్యూల్స్ కానీ ఈ లైగ్యాండ్తో బైండ్ కావు. ఓన్లీ స్పెరికల్ షేప్లో ఉండి రెడ్ కలర్లో ఉన్న టార్గెట్ మాలిక్యూల్స్ మాత్రమే మనం తీసుకున్న లైగ్యాండ్తో బైండ్ అవుతాయి. దీన్నే మనము స్పెసిఫిక్ ఇంటరాక్షన్స్ అంటామండి. స్పెసిఫిక్ ఇంటరాక్షన్స్ అని అంటాం. ఓకే, డ్యూరింగ్ ది ప్యాసేజ్ ఓన్లీ ద మాలిక్యూల్స్ దట్ హ్యావ్ స్పెసిఫిక్ అఫినిటీ ఫార్ ది లైగ్యాండ్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇలా టెస్ట్ మాలిక్యూల్స్ టెస్ట్ మిక్చర్ మూవ్ అయ్యేటప్పుడు లైగ్యాండ్తో ఏ మాలిక్యూల్స్కి అయితే స్పెసిఫిక్ అఫినిటీ ఉంటుందో అవి మాత్రమే బైండ్ అవుతాయి, విల్ బైండ్స్ టు ద లైగ్యాండ్. వైల్ అదర్ మాలిక్యూల్స్ ఆర్ వాష్డ్ అవే, అదర్ మాలిక్యూల్స్ మూవ్ కావు. అంటే ఈ కేసులో మనకు ఈ గ్రీన్ కలర్ మాలిక్యూల్స్ కానీ ఆరెంజ్ కలర్ మాలిక్యూల్స్ కానీ లైగ్యాండ్కి బైండ్ కావు. ఓన్లీ రెడ్ కలర్ ఉండే మాలిక్యూల్స్ మాత్రమే బైండ్ అవుతాయి. ఎందుకంటే మనం తీసుకున్న లైగ్యాండ్ రెడ్ కలర్ టార్గెట్ మాలిక్యూల్స్తో మాత్రమే బైండ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు సపరేషన్. మీరు ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఈ స్టెప్లో సపరేషన్ స్టెప్లో మీరు చూడొచ్చు ద లైగ్యాండ్, బ్లూ కలర్ లైగ్యాండ్ ఈజ్ అటాచ్డ్ విత్ ద టార్గెట్ మాలిక్యూల్. The blue color ligand is attached with the target molecule. The blue color ligand is attached with the target molecule. The blue color ligand is attached to the red color target molecule. Whereas the orange colored molecules as well as green colored molecules, they are not connected. They are not attached to the ligand. Okay. So దీని మనం specific interactions అంటామండి. మీరు ఈ డయాగ్రామ్ ని క్లియర్ గా చూపించాను. You can see here. Okay. Right. So that is the loading of sample and separation. Then students, we are moving on to the next step, that is what is called as a washing step. Okay, right. In this step the unbound molecules are washed away by using washing buffer out of the column. So మనము separation step లో చూసామండి, ఇక్కడ స్పెసిఫిక్ టార్గెట్ మాలిక్యూల్స్ రెడ్ కలర్ మాలిక్యూల్స్ కాబట్టి అవి మాత్రమే లైగ్యాండ్కి బైండ్ అయ్యాయి. రిమైనింగ్ మాలిక్యూల్స్ మనకు బైండ్ కాలేదు కాబట్టి వాటిని మనం రిమూవ్ చేసేయాలి కదా. సో ఈ రిమూవ్ చేసే ప్రాసెస్నే మనం వాషింగ్ అని అంటాం. వాషింగ్లో మనము వాషింగ్ బఫర్ యూస్ చేస్తాం. ఓకే, నేను మీకు చూపిస్తాను డయాగ్రామాటిక్గా చూడండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో దిస్ ఈస్ ద వాషింగ్. ఓకే, సో మీరు వాషింగ్ బఫర్ యూస్ చేయండి. ఈ వాషింగ్ బఫర్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ అవే, ఇట్ ఈస్ గోయింగ్ టు పుష్ ద అన్బౌండ్ మాలిక్యూల్స్ అవుట్ ఆఫ్ ది కాలం. అన్బౌండ్ మాలిక్యూల్స్ అవుట్ ఆఫ్ ది కాలం అంటే ఇక్కడ గ్రీన్ కలర్ మాలిక్యూల్స్ని ఆరెంజ్ కలర్ మాలిక్యూల్స్ని మనకు సపరేటింగ్ కాలం నుంచి బయటకు తీసుకొచ్చేస్తుంది ఈ వాషింగ్ బఫర్. సో ఈ స్టెప్ని మనం వాషింగ్ అని అంటాం. ఓకే, రైట్. దెన్ స్టూడెంట్స్,
we will move on to the, so this is the step of washing. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. సో ఇలా అన్బౌండ్ మాలిక్యూల్స్ ఏవైతే ఇవి బైండ్ కాలేదు కాబట్టి వీటిని మనం ఒక బీకర్లోకి కలెక్ట్ చేసుకుంటాం. బట్ ఏది బైండ్ అయింది అక్కడ? రెడ్ కలర్లో ఉండే టార్గెట్ మాలిక్యూల్స్ బైండ్ అయ్యింది. ఇప్పుడు వీటిని ఇక్కడ సపరేట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆ స్టెప్కి వెళ్దాం మరి మనం. సో దట్ ఈస్ ద వాషింగ్. Then we will move on to the another step that is called as elution. This is very, very important step. Elution step removes the target molecules and releases the target molecules from the separating column by using the elution buffer. So elution buffer use చేస్తే మీకు బైండ్ అయినటువంటి టార్గెట్ మాలిక్యూల్స్ ఏవైతే ఈ లైగాండ్కి బైండ్ అయిందో ఈ టార్గెట్ మాలిక్యూల్స్ మనకు ఆ సపరేటింగ్ కాలం నుంచి సపరేట్ అయిపోయి ఒక బీకర్లోకి మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ స్టెప్ని ఎల్యూషన్ అంటామండి. ఓకే రైట్, ఇక్కడ చూడండి మనం దాన్ని డిస్క్రైబ్ చేద్దాం. దిస్ స్టెప్ ఇన్వాల్వ్స్ రిలీజ్ ఆఫ్ టార్గెట్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ది కాలమ్. ఇట్ ఈస్ కాల్డ్ ఎల్యూషన్. సో టార్గెట్ మాలిక్యూల్స్ని, ఓకే, ఈ రెడ్ కలర్ టార్గెట్ మాలిక్యూల్స్ని లైగాండ్స్ నుంచి సపరేట్ చేసి ఒక కలెక్ట్ చేసుకుంటే ఆ స్టెప్ని మనము ఎల్యూషన్ అంటాం. ఓకే రైట్. ఎల్యూషన్ ఈస్ పెర్ఫార్మ్డ్ యూజింగ్ ఏ కాంపిటీటివ్ లైగాండ్ or by changing ionic strength or pH. Elution results in collection of target molecules in pure and concentrated form. So elution ఎలా చేస్తాము అంటే మనము we may use competitive ligand. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, కాంపిటీటివ్ లైగాండ్ అంటే కాంపిటీటివ్ లైగాండ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, దాని మీనింగ్ ఇక్కడ ఓకే. సో టార్గెట్ మాలిక్యూల్ లైగాండ్కి బైండ్ అవుతాయి, కానీ టార్గెట్ మాలిక్యూల్స్ కన్నా ఇంకా ఎక్కువ అఫినిటీ ఉండే మాలిక్యూల్స్ మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే టార్గెట్ మాలిక్యూల్స్ రీప్లేస్ అయిపోతాయి మీరు కొత్తగా యాడ్ చేసిన మాలిక్యూల్స్తో. ఓకే, అంటే మీరు కొత్తగా యాడ్ చేసే ఈ కాంపిటీటివ్ మాలిక్యూల్స్ ఏం చేస్తాయంటే మనము తీసుకున్న టార్గెట్ మాలిక్యూల్స్ని రీప్లేస్ చేసి ఈ లైగాండ్స్తో బైండ్ అయిపోతాయి. సో కాబట్టి ఎప్పుడైతే ఈ కాంపిటీటివ్ లైగాండ్స్ ఆర్ కాంపిటీటివ్ మాలిక్యూల్స్ మనకు ఆ స్టేషనరీ ఫేజ్లో ఉండే లైగాండ్స్తో బైండ్ అయిపోతాయో ఆ టార్గెట్ మాలిక్యూల్స్ రిమూవ్ అయిపోతాయి. ఓకే, రిమూవ్ అయిపోయి ఒక బీకర్లోకి కలెక్షన్ జరిగిపోతుంది. ఓకే, సో దిస్ ఈ స్టెప్ ఈస్ కాల్డ్ యాస్ ఎల్యూషన్. ఆర్ మీరు పీహెచ్ని చేంజ్ చేయొచ్చండి. ఓకేనా. సో లైగాండ్ టార్గెట్ మాలిక్యూల్తో ఫర్ ఎగ్జాంపుల్ pH 5 దగ్గర బైండ్ అయింది అనుకోండి, మీరు ఏం చేస్తారంటే pHని 7కి పెంచేసేయండి. సో 7 pH దగ్గర లైగాండ్కి టార్గెట్ మాలిక్యూల్స్ మధ్య ఇంటరాక్షన్ ఉండదు. ఓకే, సో ఇలా pHని చేంజ్ చేయడం ద్వారా కూడా మీరు టార్గెట్ మాలిక్యూల్స్ని లైగాండ్ నుంచి మీరు రిలీజ్ చేయొచ్చు. లేదా అయానిక్ స్ట్రెంగ్త్ని మీరు మార్చడం ద్వారా మీరు టార్గెట్ మాలిక్యూల్స్ని లైగాండ్ నుంచి మీరు రిలీజ్ చేయొచ్చు. సో దిస్ స్టెప్ ఈస్ కాల్డ్ యాజ్ ఎల్యూషన్. రైట్. దెన్ elution is usually carried by passing buffer with a different pH or ionic strength, okay, through the column. It releases the target molecule. So మీరు elution చేస్తే ఒక బీకర్ లోకి మీరు టార్గెట్ మాలిక్యూల్స్ మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే రైట్. దెన్ రీజనరేషన్. ఓకే, the residual molecules are removed from the column by washing with strong buffer solution. Okay, so regeneration step లో this is the last step. So regeneration step లో మీరు చేసేది ఏంటంటే ఇలా టార్గెట్ మాలిక్యూల్స్ అంతా సపరేట్ చేసిన తర్వాత మళ్ళీ యూఆర్ గోయింగ్ టు వాష్ దిస్ ఎంటైర్ కాలమ్ విత్ ఎ పవర్ఫుల్ బఫర్ సొల్యూషన్ సో దట్ ఎనీ రెసిడ్యూస్ అంటే ఏదన్నా మిగిలిపోయిన మాలిక్యూల్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. దీన్ని మనం రీజనరేషన్ స్టెప్ అంటాం. ఆఫ్టర్ ద రీజనరేషన్ దిస్ కాలమ్ ఈజ్ నౌ అగైన్ రెడీ టు పెర్ఫార్మ్ ద అఫినిటీ క్రోమటోగ్రఫీ. ఓకే రైట్. దెన్ దట్ ఈస్ ద steps involved in affinity chromatography. Now students, we are moving into the advantages of affinity chromatography. Affinity chromatography is highly specific. Already మనం చెప్పుకున్నాం. It gives high purity products. It is a versatile technique. అంటే ప్రోటీన్స్ని, న్యూక్లిక్ యాసిడ్స్ని, ఎంజైమ్స్ని, సబ్స్ట్రేట్స్ని, యాంటీబాడీస్ లాంటి ఈ బయాలజికల్ మాలిక్యూల్స్ని సపరేట్ చేయడానికి వైడ్ రేంజ్ మనకు అఫినిటీ క్రోమటోగ్రఫీ ఆఫర్ చేస్తుంది. సిమిలర్గా డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇట్ నీడ్స్ కాస్ట్లీ లైగాండ్స్. మనం యూస్ చేసే లైగాండ్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి. దెన్ రిపిటీషన్ రిజల్ట్స్ ఇన్ ఇన్యాక్టివేషన్ ఆఫ్ ది కాలమ్. అంటే ప్రాసెస్ని మనం ఎక్కువసార్లు రిపీట్ చేస్తే స్టేషనరీ ఫేజ్ ఇన్యాక్టివేట్ అయిపోతుంది. యూస్ఫుల్ వెన్ స్పెసిఫిక్ లైగాండ్ ఈజ్ అవైలబుల్. సో లైగాండ్ స్పెసిఫిక్గా అవైలబుల్గా ఉన్నప్పుడే యూ క్యాన్ క్యారీ అవుట్ ద అఫినిటీ క్రోమటోగ్రఫీ. నౌ స్టూడెంట్స్, లెట్ us deal the applications, right?
It is used to purify proteins, enzymes, antibodies, hormones, nucleic acids. So biological molecules nanni manam separate cheyalante you may use the affinity chromatography. It is used in clinical diagnostics such as HIV antibody purification. So HIV suspect ఉన్న patient కి బ్లడ్ నుంచి HIV యాంటీబాడీస్ ఉన్నాయా లేవా టెస్ట్ చేయడానికి మనము అఫినిటీ క్రోమటోగ్రఫీ యూజ్ చేయొచ్చు. అక్కడ యాంటీజెన్గా HIV వైరస్ మనం యూజ్ చేస్తాం. దెన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ డ్రగ్ డిస్కవరీ. ఓకే, దెన్ it is used in cell separation, protein engineering. Okay, it is affinity chromatography is used for removal of impurities such as albumin from plasma. Then it is used for the separation of antigen antibody complexes. Okay, right? So these are the some of the very important applications of affinity chromatography. So that's it, students. So that is a brief discussion on the principle, instrumentation, procedure and applications of affinity chromatography that is discussed in detail in this video. So that's about this video, students. Thank you for watching.